మరాఠా సింహగర్జన. మొఘలుల గుండెల్లో నిద్రపోయిన దానాజీ జాదవ్ గారి గురించి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ రగిలించిన స్వతంత్ర కాంక్ష ఆయన మరణానంతరం మరింత జ్వాలగా మారింది. మరాఠా సామ్రాజ్యం అంతమైందని ఔరంగజేబ్ వికటాట్టహాసం చేస్తున్న వేళ ఒక నీడలాంటి వీరుడు మొఘల్ సామ్రాజ్య పునాదులను కదిలించాడు. ఆయనే దానాజీ జాదవ్. 20,000 మంది అత్యంత శక్తివంతమైన సైన్యంతో భారీ ఫిరంగులతో మరాఠాలను అణిచివేయడానికి బయలుదేరాడు మొఘల్ జనరల్ ఇస్మాయిల్ ఖాన్ మకా. అంత పెద్ద సైన్యాన్ని ఎదురుగా ఢీకొట్టడం అసాధ్యమని తెలిసినా దానాజీ జాదవ్ వెనక్కి తగ్గలేదు. ఆయన వ్యూహం యుద్ధ తంత్రానికే ఒక పాఠం. వర్ధా నదిని దాటుతున్న సమయంలో మొఘల్ సైన్యం నీటిలో చిక్కుకుంది. భారీ ఫిరంగులు బురదలో కూరుకుపోయాయి. తమ రక్షణ కవచం మధ్యలో ఇస్మాయిల్ ఖాన్ సురక్షితంగా ఉన్నానని భావించాడు. కానీ దానాజీకి నది లోతులు, ఇసుక తిన్నెల రహస్యాలు తెలుసు. పిడికెడు మంది సాహసవంతులతో కూడిన సూసైడ్ స్క్వాడ్ ను తీసుకొని దానాజీ నదిలోకి దూకారు. గుండె లోతు నీటిలో గుర్రాలను ఉరికించి మొఘల్ సైన్యం తేరుకునే లోపే వారి మధ్యలో చొచ్చుకుపోయారు. నీటిలో నుంచి విరుచుకుపడ్డ ఆ మరాఠా వీరుల కళ్ళలో మృత్యువు కనిపించింది. క్షణాల్లో ఇస్మాయిల్ ఖాన్ ను అతని ఏనుగు మీద నుంచి లాగి పడేశారు. 20,000 మంది సైన్యం నిశ్చేతులై చూస్తుండగానే వారి జనరల్ ని బందీగా తీసుకుని దానాజీ గాలి వేగంతో మాయమయ్యారు. మొఘలుల ఆయుధాలు, భారీ సైన్యం వారి పిరికితనాన్ని ఆపలేకపోయాయి. నీటిలోనూ దానాజీయే కనిపించేవాడట. ఈ సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందంటే ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు మొఘల్ గుర్రాలు దక్కన్ నదుల వద్ద నీరు తాగడానికి నిరాకరించేవట. ఔరంగజేబ్ 27 ఏళ్ల పాటు మరాఠాలను అణిచాలని చూశాడు. కానీ ఒక సామాన్య మరాఠా వీరుడు కూడా మొఘల్ చక్రవర్తికి నిద్ర లేకుండా చేశాడని అతనికి అర్థమైంది అప్పుడు.